హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ ఐక్యూ అకాడమీ. ఈరోజు సెషన్ లో లాస్ట్ పార్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్ సంబంధించిన లాస్ట్ పార్ట్ అనేది డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం రెసిప్రోకల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఎలాగనే చూసాం. సేమ్ అదే ప్రాసెస్ లో ఇంకొక రెసిప్రోకల్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఇది రెసిప్రోకల్ ఈక్వేషన్ అని ఎలా కనుక్కోవాలంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అంటే హైయెస్ట్ పవర్ కాన్స్టాంట్ రెండు సేమ్ ఉంటాయి కోఎఫిషియెంట్స్. దాని తర్వాత -35 62 ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ లాస్ట్ దాని ముందుది సేమ్ గా ఉంటాయి. ఇది చూస్తూనే ఏం చేయాలంటే ముందు డివైడింగ్ ది గివెన్ ఈక్వేషన్ బై x². ఈ మిడిల్ టర్మ్ తో డివైడ్ చేయాలి. మిడిల్ లో ఏముంది ఇక్కడ x² కాబట్టి x² తో అన్నిటిని డివైడ్ చేయాలి. 6x⁴ డివైడెడ్ బై x² minus 35x³ divided by x² plus 62x² divided by x² minus 35x divided by x² plus 6 by x² is equal to 0 by x². ఇక్కడ x² క్యాన్సిల్ పోతే ఇంకో x² ఉంటుంది 6x². ఇక్కడ x² క్యాన్సిల్ పోతే ఇంకో x ఉంటుంది ఎందుకంటే x⁴ లో x⁴ క్యాన్సిల్ పోతే ఇంకో x ఉంటుంది ప్లస్ x² రెండు క్యాన్సిల్ వెళ్ళిపోతే 62 మైనస్ ఒక x క్యాన్సిల్ పోతే ఇంకో x ఉంటుంది డినామినేటర్ లో ప్లస్ 6 by x² is equal to 0 by anything is 0. ఇది ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండిట్లో 6 కామన్ తీయొచ్చుండి. ఫస్ట్ లాస్ట్ లో 6 కామన్ తీస్తే x² ప్లస్ 1 by x². 6 కామన్ తీస్తే x² ప్లస్ 1 by x². నెక్స్ట్ -35 కామన్ తీస్తే x ప్లస్ 1 by x. ప్లస్ ఎలా అయిందంటే రెండిట్లో మైనస్ ఉంది కామన్ తీసేసాను. ద రిమైనింగ్ పార్ట్ ప్లస్ 62 is equal to 0. దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇందులో x ప్లస్ 1 by x ప్లేస్ లో లెట్ x ప్లస్ 1 by x is equal to ఏమనుకుందాం a అనుకుందాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. దీన్ని స్క్వేర్ చేస్తే x plus 1 by x whole square is equal to a². a plus b whole square formula a² plus b² plus 2ab is equal to a². x cancel పోతే x² plus 1 by x² is equal to a² plus 2 అటు సైడ్ పోతే -2. ఇక్కడ a² ఉంది, ఇక్కడ ఉంటే +2 అటు సైడ్ పంపించేస్తే -2. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ లో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ 6 into x² plus 1 by x² ప్లేస్ లో 6 into x² plus 1 by x² ప్లేస్ లో a² -2 minus 35 into x plus 1 by x ఏమనుకున్నాము x plus 1 by x is equal to a అనుకున్నాము plus 62 is equal to 0. దీన్ని మల్టిప్లై చేసుకుంటే 6 into a² 6a², 6 2s are 12 minus 35a plus 62 is equal to 0. 6a² minus 35a 62 లో 12 తీసేస్తే 50 is equal to 0. ఇక్కడ చూద్దాం 6 into 50 56 are 300 కు ఫ్యాక్టర్స్ చేస్తే 35 రావాలి. 56 are 300 ఫ్యాక్టర్స్ చేస్తే ఎంత రావాలి 35 వచ్చేటట్టు ఫ్యాక్టర్స్ 300. సో 300 పక్కన ఫ్యాక్టర్స్ చేసుకున్నాం. 300s 250s 5 10s మనకి ఏం కావాలి 35 రావాలి. సో 35 రావాలంటే 10 5s 50 56 are పోతుంది, అది కాదు 3 5s 15 5 10s 50 56 are ఇది కూడా కాదు. సో 6a² minus 35a plus 50 is equal to 0 వచ్చింది. ఇందులో నుంచి మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి ఖచ్చితంగా. 56 are 300 కు ఫ్యాక్టర్స్ వచ్చేటట్లు చూసుకుంటే 300s 250s మళ్ళీ 2 తో చేస్తున్నాం 2 25s 5 5s. దీని ఏం రాయొచ్చు 3 into 2 into 2 into 5 into 5. సో దీంట్లో కాంబినేషన్ చూసుకోవాలి. మనకు 300 రావాలి టోటల్ గా. కాంబినేషన్స్ చూసుకుంటాం 3 2s are 6 6 2s are 12 5 5s are 25 చేస్తే 35 రాదు. 3 5s are 15
2 2s are 5 2s are 10, 10 2s are 20. Yes, 20 15s are. కాంబినేషన్స్ అన్ని చెక్ చేసుకోవాలి మనం. కాంబినేషన్స్ చెక్ చేసుకుంటే 15 20s are 300, 20 plus 15 ఎంత 35. సో 66 a స్క్వేర్. టోటల్ గా -35 కావాలి కాబట్టి -35 కాబట్టి రెండు కూడా ఏమవుతాయి మైనస్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20 15s are 300, -20 -15 is -35. సో 35 బదులు ఏం రాసుకుంటున్నా -20 -15 ప్లస్ 50 is equal to 0. ఈ 35 ప్లేస్ లో ఈ రెండిట్లో 3 కామన్ తీస్తాను, ఏ కామన్ తీస్తాను. 3 2s are 6. ఇక్కడ 3 పోదు, 2 కామన్ తీస్తాను. 2 తో 2 3s are 6. 2 3s are 6 ఏంటి a స్క్వేర్. 2 10s are 20, ఏ కామన్ తీసాను కాబట్టి ఇక్కడ ఏ ఉంటుంది. ఇంకా ఈ రెండిట్లో రెండు 2 టేబుల్ తో పోతాయి. 2 3s are 2 10s are. రెండిట్లో ఏ ఉంది, ఏ కామన్ తీసాం. నెక్స్ట్ రెండిట్లో ఏం కామన్ తీస్తాం అంటే 5 కామన్ తీస్తాం. 5 3s are 15, 5 10s are 15. 5 into 3 15, 5 into 10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 50 అవుతుంది. రెండిట్లో కామన్ 3a minus 10 into 2a minus 5 is equal to 0. ఇక్కడ 3a minus 10 is equal to 0 or 2a minus 5 is equal to 0 వస్తుంది. సో మైనస్ 10 అటు సైడ్ పంపించేస్తే 3a is equal to 10 or 2a is equal to 5. So a is equal to 10 by 3 or a is equal to 5 by 2. బట్ a అంటే ఏమి ఇక్కడ దేని a అనుకున్నాం మనం x plus 1 by x. సో a ప్లేస్ లో ఏం రాస్తాం x plus 1 by x is equal to 10 by 3 or x plus 1 by x is equal to 5 by 2. ఇక LCM చేసుకుంటే x into x into x is x square plus 1 by x is equal to 10 by 3 or x square plus 1 by x is equal to 5 by 2. క్రాస్ మల్టిప్లై చేసుకున్నాం. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వస్తుంది. రెండింటికి రూట్స్ కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 3 into x square plus 1 3 into x square plus 1 is equal to 10 into x 10x. అటు పక్క 2 into x square plus 1 is equal to 5 into x 5x అవుతుంది. సో 3 into x square 3x square 3 1s are 3 is equal to 10x. ఇక్కడ మల్టిప్లై చేస్తే 2x square plus 2 1s are 2 is equal to 5x. ప్లస్ ఉండేది ఇటు సైడ్ తెచ్చుకుందాం. 3x square plus 10x ఇటు సైడ్ వస్తే minus 10x plus 3 is equal to 0. ఇక్కడ కూడా 2x square plus 5x ఇటు సైడ్ వస్తే minus 5x plus 2 is equal to 0. ఇక దీనికి ఫ్యాక్టర్స్ 3 3s are 9, 9 1s are 9 పోతుంది 10, 9 1s are 9x 1x రాసుకుంటాను. 10 ఏం రాసుకుంటున్నా 9 1 minus 9 minus 1 minus 10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి 9 1s are 9 అవుతుంది. 3 3s are 9. ఇక్కడ 2 2s are 4, సో 4 1s are పోతుంది. minus 4x minus 1x. ఫస్ట్ లాస్ట్ సేమ్ minus 5x బదులు minus 4 minus 1 రాసుకున్నాం. కామన్ తీద్దాం. ఈ రెండిట్లో 3x కామన్ తీస్తే x minus 3 ఏం లేదు కాబట్టి 1 కామన్ తీస్తే x minus 3. 1 into minus into minus plus 3 అవుతుంది. రెండిట్లో కామన్ x minus 3 రిమైనింగ్ పార్ట్ 3x minus 1 is equal to 0. ఇక్కడ 2x కామన్ తీస్తే x minus 2, 1 కామన్ తీస్తే x minus 2 is equal to 0. రెండిట్లో కామన్ x minus 2 రిమైనింగ్ టర్మ్ 2x minus 1 is equal to 0. దీంతో మనకి x వాల్యూస్ అనేసి డైరెక్ట్ గా వచ్చేస్తాయి. x minus 3 is equal to 0, 3x minus 1 is equal to 0, x minus 2 is equal to 0, 2x minus 1 is equal to 0. సో పవర్ 4 కాబట్టి ఇది ఈక్వేషన్ డిగ్రీ 4 ఈక్వేషన్ కాబట్టి 4 రూట్స్ వస్తాయి మనకు. చూడండి x is equal to 3, x is equal to minus 1 అటు సైడ్ పోతే ప్లస్ 1 1 by 3 అవుతుంది. x is equal to 2, x is equal to minus 1 plus 1 అవుతుంది into 2 by 2 అవుతుంది. సో x కి వచ్చిన వాల్యూస్ ఏంటి అంటే 3 1 by 3 2 1 by 2. టోటల్ గా ఎన్ని రూట్స్ వస్తాయి 4 రూట్స్ అనేటివి వస్తాయి. ఇవి 4 రూట్స్ 1 2 3 4. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు ఇది, పవర్ 4 ఉంది. బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చింది. పవర్ 4 కాబట్టి 1 2 3 4 రూట్స్ అనేది రావడం జరుగుతుంది. సో పవర్ ఎంత ఉందో అన్ని రూట్స్ వస్తాయి. డిగ్రీ ఆఫ్ ది ఈక్వేషన్ ఎంత ఉందో అంతే రూట్స్ వస్తాయి కాబట్టి మనం కౌంట్ చేసుకోవచ్చు. 1 2 3 4 రూట్స్, 4 రూట్స్ ఈక్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 సేమ్ ఇటువంటిదే.
ఏమంటే పవర్ 5 ఉంది కాబట్టి ముందు ఒక రూట్ కనుక్కోవాలి, దాని తర్వాత పవర్ 4 లోకి వస్తుంది, అప్పుడు రెసిప్రోకల్ ఈక్వేషన్ లాగా చేయొచ్చు మనం. ముందు దీనికి ఒక రూట్ కనుక్కోవాలంటే 1 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 2 1s 2 + 2 4 5 6 అవుతాయి ప్లస్లు. ఇది మైనస్ అయితే 12 12 24 అవుతాయి కాబట్టి 1 కాదు. -1 పెట్టుకొని చూద్దాం. -2 అవుతుంది. -2 + 2 క్యాన్సిల్ అవుతుంది. +1 ఇది -1, ఇది +12 ఇది -12 0 అవుతుంది. కాబట్టి దీన్ని f(x) అనుకుందాం ఇచ్చిందని. 2x పవర్ 5 + x పవర్ 4 -12x³ -12x² + x + 2 = 0 ఇచ్చినాడు. దీంట్లో ఏం చేద్దామంటే ఫస్ట్ f(-1) తీసుకుందాం. x ప్లేస్ లో -1 2 into -1 పవర్ 5 -1 పవర్ 4 12 into -12 into -1 హోల్ క్యూబ్. x ఉండే చోటల్లో -1 పెడుతున్నాం. అలా చేయడం వల్ల -1 ను 5 టైమ్స్ చేస్తే ఆడ్ నెంబర్ కాబట్టి -1 వస్తుంది. ఈవెన్ నెంబర్ ఉంటే +1, ఆడ్ నెంబర్ ఉంటే -1, పైన ఈవెన్ నెంబర్ ఉంటే +1 -1 +2. 2 into -1 -2 +1 minus into minus +12 -12 -1 +2 -2 +2 +1 -1 +12 -12 అన్ని క్యాన్సిల్ అయిపోయాయండి. 0 అయింది. ఏం తీసుకున్నప్పుడు x ప్లేస్ లో -1. సో x ఎంత తీసుకున్నాను నేను? -1 తీసుకున్నప్పుడు 0 అయింది కాబట్టి రిమైనింగ్ కోఎఫిషియంట్ ఎంత కనుక్కోవడానికి డివిజన్ మెథడ్ వాడతాం. సో డివిజన్ మెథడ్ ఎలా చేయాలనేది వినండి. x ప్లేస్ లో -1 తీసుకున్నప్పుడు డివిజన్ మెథడ్ లో రిమైండర్ 0 రావాలి, మిగతా కోఎఫిషియంట్ తీసుకొని మనం ప్రాసెస్ అనేది సాల్వ్ చేయాలి. అంటే x -1 అనే రూట్ కాకుండా మిగిలిన రూట్స్ ఏంటివి కనుక్కోవడానికి ఇది డివిజన్ మెథడ్ యూజ్ చేస్తాం. సో x -1 తో దీని కోఎఫిషియంట్ తీసుకోవాలి. x పవర్ 5 ఎన్ని ఉన్నాయి? 2. x పవర్ 4 కోఎఫిషియంట్ లేదు కాబట్టి 1. x పవర్ 3 -12. x పవర్ 2 -12. x పవర్ 1 కాన్స్టాంట్ 2. ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడు అన్ని ఏం తీసుకుంటామంటే 0 తీసుకుంటాం. 2 + 0 2 -1 2 ఇలా మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 0 పెట్టుకుంటాం. -1 2 -2 1 లో 2 పోతే -1 -1 into -1 +1 తీసేస్తే -11 -1 into -11 +11 12 లో 11 పోతే -1 మైనస్ ఇంటూ మైనస్ +1 1 + 1 2 -1 2 -2 సో -2 + 2 రిమైండర్ 0. ఇది రిమైండర్ 0, ఇది కోషంట్ అవుతుంది అంతా. సో కోషంట్ దీన్ని g(x) అనుకుందాం. ఇప్పుడు వచ్చిన ఆన్సర్ కాన్స్టాంట్ x x² x³ x పవర్ 4 2x పవర్ 4 -1x³ -11x² -1x + 2 పవర్ 4 పవర్ 3 పవర్ 2 పవర్ 1 కాన్స్టాంట్. సో ఇక్కడ చూసుకోండి కాన్స్టాంట్ x x² x³ x పవర్ 4 x పవర్ 5 కదా, సేమ్ కాన్స్టాంట్ x x² x³ x పవర్ 4. ఇప్పుడు దీన్ని ఇది రెసిప్రోకల్ ఈక్వేషన్ లాగా ఉంచండి. ఇక్కడ 2 ఇక్కడ 2 -1 -1 మిడిల్ లో 11 ఉంది. దీన్ని రెసిప్రోకల్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు డివైడింగ్ g(x) by x² అన్నిటిని x² తో డివైడ్ చేద్దాం. 2x పవర్ 4 డివైడెడ్ బై x² మైనస్ 1x³ డివైడెడ్ బై x² మైనస్ 11x² డివైడెడ్ బై x² మైనస్ 1x బై x², చివరిలో ఉండేది +2 బై x² ఇస్ ఈక్వల్ టు 0. సో x² తో డివైడ్ చేస్తే ఒక x² పోతే ఇంకో x² ఉంటుంది. పవర్ 4 ఉంది, పవర్ 2 ఉంది, రెండు క్యాన్సిల్ పోతే రెండు ఉంటాయి. పవర్ 3 లో పవర్ 2 పోతే ఒక x ఉంటుంది. x² క్యాన్సిల్ పోతే 11, ఒక x క్యాన్సిల్ పోతే ఇంకో x ఉంటుంది. ఇక్కడ 2 బై x² అలాగే ఉంటుంది ఇస్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2 కామన్ తీస్తాం, x² అక్కడ +1 బై x² వస్తుంది. ప్రతి ప్రాబ్లంలో ఇలాగే వస్తుంది చూడండి. 2 కామన్ తీస్తే x² + 1 బై x², మైనస్ కామన్ తీస్తే x ఇక్కడ 1 బై x, చివరిలో -11 ఇస్ ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయడానికి ఏం చేస్తామంటే x + 1 బై x ప్లేస్ లో
ఏ తీసుకుంటాం. ఇంకా ప్రాసెస్ అంతా సేమ్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ చేస్తే x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. x క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ 2 అటు సైడ్ పంపించేస్తాం. సో x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 2 అవుతుంది. ఇక ఫస్ట్ ఈక్వేషన్ లో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ 2 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఏ స్క్వేర్ మైనస్ 2 మైనస్ x ప్లస్ 1/a ఎంత, x ప్లస్ 1/x a మైనస్ 11 ఇస్ ఈక్వల్ టు 0. సో దీన్ని మల్టిప్లై చేస్తే 2 ఇంటూ a స్క్వేర్ 2a స్క్వేర్ 2 2 ఆర్ 4 మైనస్ a మైనస్ 11 ఇస్ ఈక్వల్ టు 0. 2a స్క్వేర్ మైనస్ a 11 4 యాడ్ చేస్తే ఎంత 2a స్క్వేర్ మైనస్ a మైనస్ 11 మైనస్ 4 ఇస్ మైనస్ 15. సో దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి మనం. 15 2s ఆర్ 30, 30 కి ఫ్యాక్టర్స్ మైనస్ 30, 6 5s ఆర్ అవుతుంది. కాబట్టి 2a స్క్వేర్ మైనస్ 6a ప్లస్ 5a మైనస్ 15 ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో 2a కామన్ తీస్తాం, a మైనస్ 3, 5 కామన్ తీస్తాను, a మైనస్ 3 ఇస్ ఈక్వల్ టు 0. రెండిట్లో కామన్ a మైనస్ 3, రిమైనింగ్ టర్మ్ 2a ప్లస్ 5 ఇస్ ఈక్వల్ టు 0. సో a మైనస్ 3 ఇస్ ఈక్వల్ టు 0, 2a ప్లస్ 5 ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది. a ఇస్ ఈక్వల్ టు 3, 2a ఇస్ ఈక్వల్ టు మైనస్ 5, a ఇస్ ఈక్వల్ టు 3, a ఇస్ ఈక్వల్ టు మైనస్ 5/2. కానీ a అంటే ఏమై a ప్లేస్ లో ఏం రాసుకుంటాం, ఇక్కడ అనుకుంటాం ఫస్ట్ a ప్లేస్ లో x ప్లస్ 1/x అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో a ఇస్ ఈక్వల్ టు 3, a ఇస్ ఈక్వల్ టు మైనస్ 5/2 వచ్చింది. కానీ a ప్లేస్ లో ఎంత రాసుకోవాలి, x ప్లస్ 1/x. సో x ప్లస్ 1/x ఇస్ ఈక్వల్ టు 3, x ప్లస్ 1/x ఇస్ ఈక్వల్ టు 3, x ప్లస్ 1/x ఇస్ ఈక్వల్ టు మైనస్ 5/2. x ప్లస్ 1/x అంటే ఎల్సిఎం చేస్తే x స్క్వేర్ ప్లస్ 1/x ఇస్ ఈక్వల్ టు 3 వస్తుంది. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 1/x ఇస్ ఈక్వల్ టు మైనస్ 5/2 వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేసుకోండి. క్రాస్ మల్టిప్లై చేస్తే కింద ఏం లేకపోతే 1 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 x స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. 3 ఇంటూ x 3x. ఇక్కడ 2 ఇంటూ x స్క్వేర్ 2x స్క్వేర్ 2 1s ఆర్ 2 ఇస్ ఈక్వల్ టు మైనస్ 5 ఇంటూ x మైనస్ 5x అవుతుంది. ఇక మైనస్ లో ఈ పక్క తెచ్చుకుంటే ప్లస్, ఈ ప్లస్ ఈ పక్క వస్తే మైనస్. x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 0. 2x స్క్వేర్ మైనస్ 5x ఇటు సైడ్ వస్తే ప్లస్ 5x ప్లస్ 2 ఇస్ ఈక్వల్ టు 0. దీనికి ఫ్యాక్టర్స్ వస్తాయి. 2 2s ఆర్ 4, కాబట్టి 4 1s ఆర్ వస్తుంది. 4x 1x ప్లస్ 2, 2x కామన్ తీస్తే x ప్లస్ 2, ఇక్కడ 1 కామన్ తీస్తే x ప్లస్ 2, రెండిట్లో కామన్ ఉండేది x ప్లస్ 2, రిమైనింగ్ టర్మ్ 2x ప్లస్ 1. సో ఇక్కడ నుంచి అంత ఫ్యాక్టర్స్ ఇక x ప్లస్ 2 ఇస్ ఈక్వల్ టు 0, 2x ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 0, x ఇస్ ఈక్వల్ టు మైనస్ 2, x ఇస్ ఈక్వల్ టు మైనస్ 1/2. ఇక్కడ రెండు రూట్స్ వచ్చినాయి. ఇక్కడ రెండు రూట్స్ ఏమంటే 1 1s ఆర్ 1 3 వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఫార్ములా యూజ్ చేస్తాం. మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ a b c మైనస్ b మైనస్ ఆర్ మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ 3 3s ఆర్ 9, 4ac 4 into 1 into 1 4 డివైడెడ్ బై 2 into 1 2 1s are 2 అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఉంటుంది డివైడెడ్ బై 2. సో x కి వాల్యూస్ ఏంటి అంటే 3 ప్లస్ రూట్ 5/2 ఒకటి, 3 మైనస్ రూట్ 5/2 ఒకటి, మైనస్ 2 మైనస్ 1/2. టోటల్ గా ఎన్ని రూట్స్ వచ్చింటాయి చూడండి, 4 రూట్స్. ముందుగా ఒక రూట్ వచ్చింది ఫస్ట్ లో x ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 వచ్చిందా. సో టోటల్ రూట్స్ వచ్చేసి మైనస్ 1 ఫస్ట్ లో వచ్చిన రూట్, 3 ప్లస్ 5/2, 3 మైనస్ రూట్ 5/2, మైనస్ 2 మైనస్ 1/2 అన్ని కలిపి 1 2 3 4 5 పవర్ 5 కదా ఉండేది డిగ్రీ, కాబట్టి 5 రూట్స్ వస్తాయి టోటల్ గా. ఇంకా సేమ్ మోడల్లో ఈ మోడల్లో ఉండే క్వశ్చన్స్ రెండు క్వశ్చన్స్ మీకోసం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ రెండు క్వశ్చన్స్ ను సాల్వ్ చేయండి, ట్రై చేయండి. x పవర్ 5 ఉంది, సేమ్ ఇప్పుడు చేసిన లాగే x ప్లస్ లో ఏదో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. ఆ వాల్యూని తీసుకొని డివిజన్ మెథడ్ తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 దగ్గర 0 అయింది అనుకోండి, వేసుకొని ఇక్కడ g ఆఫ్ x వస్తుంది. అక్కడ నుంచి ముందు x పవర్ 4 ప్రాబ్లం ఎలా ఉందో అలా చేస్తాం. అదే సెకండ్ క్వశ్చన్ కి అయితే x పవర్ ఎంత ఉంది, ఇక్కడ 6 ఉంది. కాబట్టి రెండు వాల్యూస్ కనుక్కోవాలి. అంటే 1 దగ్గర 0 అవుతుందా, మైనస్ 1 దగ్గర. ఇప్పుడు చూడండి, ప్లస్ 6 మైనస్ 6 0, మైనస్ 25 ప్లస్ 25 ప్లస్ 31 మైనస్ 31. 1 పెడితే 0 అయిపోతుంది. నెక్స్ట్ మైనస్ 1 దగ్గర 0 అయిపోతుంది. నెక్స్ట్ ఎక్కడ 0 అవుతుంది అనేది చెక్ చేయాలి మీరు. x ఇస్ ఈక్వల్ టు
ఇక్కడ 1 దగ్గర కాబట్టి ఫస్ట్ ఇక్కడ చేసేస్తారా, ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది. తర్వాత ఇంకో వాల్యూ వస్తుంది ఎక్కడో 0, -1 దగ్గర కానీ -2 దగ్గర కానీ 2 దగ్గర కానీ వస్తుంది. ఒకవేళ -1 దగ్గర వచ్చింది అనుకోండి, మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయాలి. అప్పుడు ఇక్కడ రిమైండర్ 0 వచ్చి x⁴ అట్లా ఈక్వేషన్ వస్తుంది. x⁴ x³ x² x కాన్స్టాంట్ లో ఒక ఈక్వేషన్ వస్తుంది. దీన్ని g ఆఫ్ x అనుకొని ఇంకా మామూలు ప్రాసెస్ x⁴ కాబట్టి రెసిప్రోకల్ ఈక్వేషన్ వస్తుంది x⁴ లో. ఇక్కడ నుంచి రెసిప్రోకల్ ఈక్వేషన్ వేసుకొని స్టార్ట్ చేయాలి. అంటే ఇది 2 సార్లు చేయాల్సి వస్తుంది. ఫస్ట్ x = 1 0 అవుతుంది కాబట్టి చేసేయాలి. ఇక్కడ వచ్చింది ఇట్లే ఉంటుంది. మళ్ళీ x = సమ్ వాల్యూ -1 కాదో చెక్ చేసుకోండి మీరు. -1 వేస్తే 0 అయితే -1 పెట్టుకోండి. -1 పెట్టి మిగతా దానికి ఇక్కడ కోషంట్ వస్తుంది. ఈ కోషంట్ తీసుకొని మీరు g ఆఫ్ x అనుకొని ప్రాసెస్ అంతా ఇప్పుడు చేసిన ప్రాబ్లం లాగా చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు గ్రూప్ లో వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్స్ కూడా మీరు వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తారంటే కరెక్ట్ రామో చూసి చెప్తాం.